వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్. పెద్దవూర మండలం రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. చిన్న సూరారం గ్రామంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కటింగ్. సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. టీబీ రహిత తెలంగాణ లక్ష్యంగా నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ. భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తున్న పేట ఆలయాలు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలి. సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ చౌటుపల్ డివిజన్ సర్వసభ్య సమావేశం. నూతన డివిజన్ కార్యవర్గ ఎన్నిక. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. సర్పంచ్ లపంగి నరసింహ వెల్లడి. భీమ్లా తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పిస్తాం. గ్రామ సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ వెల్లడి. ఉప సర్పంచ్ల చెక్ పవర్పై వస్తున్న వార్తలను ప్రభుత్వం వెంటనే ఖండించాలి. ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తిక్ వెల్లడి. ఎమ్మెల్యే బీర్లైలేపై బీఆర్ఎస్ నేతల విమర్శలు మానుకోవాలి. కాంగ్రెస్ నాయకులు డిమాండ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, కంప్యూటర్ ల్యాబ్ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న డిజిటల్ విద్యపై ఉపాధ్యాయులను వివరాలు అడిగారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును తెలుసుకోవడానికి కిచెన్ షెడ్ను, పాఠశాలలోని టాయిలెట్లను తనిఖీ చేశారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించి ఈ సందర్భంగా విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, కంప్యూటర్ ల్యాబ్ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న డిజిటల్ విద్యపై ఉపాధ్యాయులను వివరాలు అడిగారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తెలుసుకోవడానికి కిచెన్ షెడ్ను, పాఠశాలలోని టాయిలెట్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం 10వ తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ అక్కడ కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులతో ముచ్చటించారు. వారి చదువుల తీరును, భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భాషా నైపుణ్యాలను పరిరక్షించడానికి స్వయంగా వారి చేత తెలుగు టెక్స్ట్ బుక్ చదివించారు. స్పష్టమైన ఉచ్చారణతో చదివిన విద్యార్థులను ఆయన అభినందించారు. 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ప్రధానోపాధ్యాయురాలు పద్మ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజ్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందగా మరో 3కి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజ్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, ప్రమాదంలో చిక్కుకున్న వాహనాల స్థితిగతులు, రహదారి పరిస్థితులు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించి ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన కాకర్ల తామస్య 51 సంవత్సరం, ప్రకాష్ రావు 35 సంవత్సరాలు, అలాగే వరంగల్ ప్రాంతానికి చెందిన ఎస్ఎల్బీసీ సైట్ ఇంజనీర్ సాయి కుమార్ 20 సంవత్సరాలు మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయాన్ని ఎస్పీ తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతివేగం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం, మద్యం సేవించడం వంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం నల్గొండ మండలంలోని చిన్నసూరారం గ్రామంలో లోక్సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నల్గొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేవీఆర్ సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం నల్గొండ మండలంలోని చిన్నసూరారం గ్రామంలో లోక్సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నల్గొండ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేవీఆర్ సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత, రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసి దేశంలో పేద ప్రజల సంక్షేమం, వారి హక్కుల కోసం పాటుపడుతున్న మహోన్నత వ్యక్తి, స్ఫూర్తిదాయక నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారగోని రేణుకా భద్రయ్య, జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యురాలు సంకు ధనలక్ష్మి, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గాలి నాగరాజు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మార్తా రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాలలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎస్పీకి డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన కవాతును పరిశీలించిన ఎస్పీ వారి యూనిఫామ్స్ మరియు కిట్లను తనిఖీ చేశారు. సూర్యాపేట జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎస్పీకి
డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన కవాతును పరిశీలించిన ఎస్పీ వారి యూనిఫామ్స్ మరియు కిట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి స్టేషన్లోని వివిధ రకాల కీలక రికార్డులను, శాంతి భద్రతల నిర్వహణ ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదుల కేసులు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలి. కోర్టులతో సమన్వయంగా పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని అన్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం ప్రాథమిక విధి, బాధ్యత అన్నారు. సిబ్బంది విధులను పర్యవేక్షణ చేయాలి, సమర్థవంతంగా పనిచేసేలా నైపుణ్యాలను వృద్ధి చేయాలనుకున్నారు. జిల్లా కేంద్రంలో అప్రమత్తంగా ఉంటూ నేరాలను పటిష్టంగా నిరోధించాలని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని అత్యంత సురక్షిత పట్టణంగా మార్చడమే మా ప్రాధాన్యత. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల భద్రతకు మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలను వేధించే వారిపై, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం పాఠశాలలు, విద్యా సంస్థలు ప్రారంభమైనందున విద్యార్థుల భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పోలీస్ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రజల నుండి ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అక్కడికక్కడే కేసులు నమోదు చేసి తక్షణ సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్ధుమ్ అలీ, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎస్ఐలు ఏడుకొండలు, మహేందర్, శివతేజ, సందీప్, వెంకన్న, రహీముద్దీనా, ఏఎస్ఐ శంకర్ మరియు స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డీసీఆర్బీ సిబ్బంది ఎస్ఐ యాకూబ్, ఏఎస్ఐ అంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శేఖర్ రెడ్డి, సిసి సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. कैमरा వాడుతూనే ఉండాలి. సూర్యాపేటకు వచ్చిందా సార్ ఈ అవసరం? ఇప్పుడు అసాంఘిక ఇబ్బంది కలిగిస్తే వస్తూనే ఉంటున్నాం. ఈసీ నెంబర్ 6285 సార్, 25 బ్యాచ్. గుడ్ మార్నింగ్ సార్. ఎంఎంటీసీ 6054 సార్, ఎం సెంటర్ సార్, విజిట్ ఫేస్ సార్, సూర్యాపేట 1 టైం సార్. గుడ్ మార్నింగ్ సార్. 619 ఈరోజే సార్. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణం మొదటిగా వెలిసినటువంటి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ని ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ఇన్స్పెక్షన్ అనేది మన పోలీస్ స్టాఫ్ క్రమశిక్షణ ఎలా ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా ఇంకా మనం ఏమైనా మెరుగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండవది, నేరాల నమోదు ఎలా జరుగుతుంది, నేరాలు జరగడంలో మన పోలీస్ పాత్రతోటి ఆగిపోయే నేరాలు ఏమున్నాయి, ఇంకా రౌడీ షీటర్ల యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, ఏ చిన్న వాళ్ళ మీద మనకు అసాంఘికమైనటువంటి చర్యలు ఏమైనా మన దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, అదేవిధంగా గాంజాయి అనేటువంటిది మన సూర్యాపేట జిల్లా నుంచి తరిమేయాలనేది పోలీస్ ప్రథమ కర్తవ్యంగా ఉంది. దానికి సంబంధించి ప్రీవియస్లీ అరెస్ట్ అయినటువంటి గాంజాయి నేరస్తులని ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్ పేరుతోటి పిలిపించి వాళ్ళని మనం పరీక్షలు చేసి మళ్ళీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా
దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేటట్టు, అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ సూర్యాపేట టౌన్ 1 టౌన్ కానీ 2 టౌన్లో కానీ ల్యాండ్ గ్రాబర్స్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరి మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టే విధంగా మనం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మహిళలను, అదేవిధంగా చిన్నపిల్లలను వేధించే వాళ్ళు ఎవరున్నారు, తదేకంగా వేధించే వాళ్ళ మీద నిఘా పెట్టి షీ టీమ్స్, భరోసా, అదేవిధంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్స్, వీటన్నిటితోటి మనం సమన్వయం చేసుకొని సూర్యాపేటని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ టౌన్గా తీర్చిదిద్దాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క లాడ్జెస్, హోటల్స్, ఎవరైనా, ఇది చాలా సూర్యాపేట అనేది స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది, హైవే మీద ఉంది, విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఉంది, అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చే జంక్షన్లో ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తదేకంగా చాలా ఫ్రీక్వెంట్గా ఈ మనం ఎస్టాబ్లిష్మెంట్ను చెక్ చేసుకోవడం, అదేవిధంగా నాకాబందీ కండక్ట్ చేసుకోవడం, కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేసుకోవడం, అల్టిమేట్లీ ప్రజలకు పోలీస్ సేవలు అనేవి విరివిరిగా అందుబాటులోకి తేవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ అనేటువంటి దానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్లో పోలీసుల దగ్గరికి తదేకంగా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా పోలీస్ స్టేషన్కి డయల్ 100 ద్వారా, డయల్ 112 ద్వారా ఏమైనా కాల్స్ వస్తే ఆ కేసు గ్రావిటీని బట్టి మన పోలీసు బాధితుల దగ్గరికి వెళ్ళి అక్కడనే ఎఫ్ఐఆర్ చేసి ఇమ్మీడియట్లీ తక్షణం దర్యాప్తు చేపట్టి అన్యాయం చేసిన వాళ్ళని. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్న నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమంలో నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ యువత సేవా దృక్పథంతో టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో సేవాభావంతో ముందుకు వస్తున్న యువత ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమంలో నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ యువత సేవా దృక్పథంతో టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో సేవాభావంతో ముందుకు వస్తున్న యువత ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సేవా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తన జన్మదినం సందర్భంగా టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ టీబీ రహిత తెలంగాణ సాధనకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, ఆర్ఎంఓ డాక్టర్ జయలక్ష్మి, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేందర్ నాయక్, నవభారత్ యూత్ అధ్యక్షులు సభ్యులు వినయ్, గోపి తదితరులు హాజరయ్యారు.
దాతల సహకారంతో పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయాల్లో భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించడంలో పేట ఆలయాల కృషి అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శబరినగర్లోని శ్రీ సాయి సేవా సమితి ట్రస్టు, శ్రీ సాయిబాబా మందిరంలో శ్రీ షిరిడి సాయినాథ స్వామి 25వ వార్షిక మహోత్సవంలో భాగంగా గత 4 రోజులుగా నిర్వహిస్తున్న పూజారి కార్యక్రమంలో శుక్రవారం చండీ హోమం, రుద్రహోమం, పంచసూక్త హోమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయాల్లో భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించడంలో పేట ఆలయాల కృషి అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శబరినగర్లోని శ్రీ సాయి సేవా సమితి ట్రస్టు, శ్రీ సాయిబాబా మందిరంలో శ్రీ షిరిడి సాయినాథ స్వామి 25వ పంచవిశతి వార్షిక మహోత్సవాలలో భాగంగా గత 4 రోజులుగా నిర్వహిస్తున్న పూజారి కార్యక్రమాల్లో శుక్రవారం చండీ హోమం, రుద్రహోమం, పంచసూక్త హోమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట పట్టణం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు అన్నారు. దాతల సహకారంతో ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సాయిబాబా ఆలయంలో 25వ వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవాలయ కమిటీ అధ్యక్షుడు కర్నాటి రవి, మున్సిపల్ కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు గుణగంటి హేమ సతీష్, చిలుముల సునీల్ రెడ్డి, నిమ్మల కీర్తి లవన్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు వెంకన్నగౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ నాయుడు, శ్రీ దండుమైసమ్మ దేవస్థానం తంగిళ్ల కరుణాకర్ రెడ్డి, శ్రీ లింగమంతుల దేవస్థానం చైర్మన్ మాజీ కౌన్సిలర్ పోలబోయిన నర్సయ్య యాదవ్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షుడు రావుల రాంబాబు, తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొరుకుప్పుల నరేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగెల్లి అరుణ్ కుమార్, వెన్న మధుకర్ రెడ్డి, నాగు నాయక్, పడిదల రవి, జమండ్ల సత్యనారాయణ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, నాగరాజు, రాజాబాబు, లేళ్ల సంపత్, మిద్దె జనార్దన్, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ చౌటుప్పల్ డివిజన్ సర్వసభ్య సమావేశం డివిజన్ అధ్యక్షులు
ఆల్లే రమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పడిగం యాదగిరి, జిల్లా కార్యదర్శి అమర్నాథ్, చౌటుప్పల్ డివిజనల్ ఇంజనీర్ టిఎస్ మల్లికార్జున, ఏఓ మాదా జానయ్య పాల్గొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ చౌటుప్పల్ డివిజన్ సర్వసభ్య సమావేశం డివిజన్ అధ్యక్షులు ఆర్లే రమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పడిగం యాదగిరి, జిల్లా కార్యదర్శి అమర్నాథ్, చౌటుప్పల్ డివిజనల్ ఇంజనీర్ టిఎస్ మల్లికార్జున, ఏఓ మాదా జానయ్య, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి వెంకటేష్, అదనపు కార్యదర్శులు పి తిరుమలయ్య, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, డివిజన్ కార్యదర్శి గంగుల సోమేశ్వరరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, ట్రెజరర్ సురేష్, అదనపు కార్యదర్శి నోముల యాదయ్య, చౌటుప్పల్ మరియు భువనగిరి డివిజన్ కార్యవర్గ సభ్యులు, డివిజన్ సభ్యులు, లీడర్లు, సెక్షన్ లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజనల్ ఇంజనీర్ డిఎస్ మల్లికార్జున మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు 24 గంటలు ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందిస్తూ సంస్థాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, విధి నిర్వహణలో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు పడిగం యాదగిరి మరియు జిల్లా కార్యదర్శి అమర్నాథ్ మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారని, ఉద్యోగుల హక్కులు, సంక్షేమం మరియు సేవా సమస్యల పరిష్కారం కోసం 1104 యూనియన్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని, ప్రతి ఒక్కరూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు. శుక్రవారం మర్రిగూడ మండల పరిధిలోని రామరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువత, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయుల సమక్షంలో బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని, ప్రతి ఒక్కరూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు. శుక్రవారం మర్రిగూడ మండల పరిధిలోని రామరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువత, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయుల సమక్షంలో బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరమైన మెరుగైన వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి ప్రతి కుటుంబం నుంచి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉత్తమ ఉపాధ్యాయులు లెంకలపల్లి వెంకటేశ్వర్లు విద్యార్థులకు సులువుగా అర్థవంతంగా బోధించే పద్ధతి గురించి వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే వసతులను తెలియజేసే విధంగా వినూత్న రీతిలో ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఉచిత యూనిఫామ్, కంప్యూటర్ విద్య, స్టడీ కిట్టు, అల్పాహారం, రాగి జావా, మధ్యాహ్న భోజనం, ఉడికించిన కోడిగుడ్డు వంటి వసతులు అందించబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లపంగి నరసింహ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడిలో మనకి ఉచితంగా చదువు చెప్తారు, ఉచితంగా యూనిఫామ్ ఇస్తారు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇస్తారు కదా, మధ్యాహ్న భోజనం ఇస్తారు. ఇంకా కొత్తగా ఏంటి అన్నట్లయితే స్టడీ కిట్ ఇస్తున్నారు. ఇంకా మీకు కంప్యూటర్ కూడా నేర్పిస్తున్నామా? అందుకే ప్రభుత్వ బడి
ప్రైవేటు బడి, ప్రభుత్వ బడి, ప్రైవేటు బడి. వెరీ గుడ్. పిల్లలు మీరందరూ కూడా మీ అక్క చెల్లెలను, అన్న తమ్ములను అందరినీ కూడా మన బడిలోనే జాయిన్ చేయండి. బడిబాట కార్యక్రమంలో భాగంగా మన ప్రాథమిక పాఠశాల రామరెడ్డిపల్లి గారి హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను మరియు మన పాలకవర్గం, గ్రామ పెద్దలు, గ్రామ పుర ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రామును విజయవంతం చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ బళ్ళల్లో ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మనకు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టినటువంటి వెంకటేశ్వర్లు సారు, నేను కూడా ఇంటర్మీడియట్, నా భార్య, నా చెల్లె, నా తమ్ముడు, మా మరదలు, మా బామ్మర్ద ఆరుగురము వెంకటేశ్వర సారు మా అందరికి బోధించినోడు కాబట్టి తన దగ్గర ఆ కళ ఉన్నది. పిల్లల్ని ఏ రకంగా మన ప్రభుత్వ బళ్ళలకు ఆకర్షించాలని తన ఒక చిన్న పిల్లవానిగా ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని ఇంగ్లీష్ మీడియం కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, కంప్యూటర్ విద్య కానీ, ఉచిత యూనిఫామ్, స్టడీ కిట్. మీరందరూ కూడా మీ చెల్లెలను, తమ్ముళ్లను, మీ అక్క వాళ్ళను మన స్కూల్లోనే జాయిన్ చేయాలి. ప్రభుత్వ బడి ముద్దు అనమాట, ప్రైవేట్ బడి వద్దు. ఎందుకంటే ప్రభుత్వ బడిలో ఏమేమి ఉన్నాయి చూడండి. స్టడీ కిట్ ఇస్తున్నారు, తర్వాత ఉచిత విద్య. ట్యూషన్ ఫీజు తీసుకుంటున్నారా? మీకు తీసుకోరు కదా, ఫ్రీగా చెప్తారు. మరి ఉచితంగా మధ్యాహ్న భోజనము, పాలు కదా, గుడ్లు, రాగి జావా, ఇంకా టిఫిన్స్ కూడా ఇస్తారు. భీమ్లా తండాకు పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే తమ గ్రామ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించేందుకు సిద్ధంగా ఉన్నామని భీమ్లా తండా గ్రామ సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. భీమ్లా తండాకు పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే తమ గ్రామ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించేందుకు సిద్ధంగా ఉన్నామని భీమ్లా తండా గ్రామ సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. దామరభీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ చేపడుతున్న బడిబాట కార్యక్రమం సందర్భంగా భీమ్లా తండాలో తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేకపోవడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అధిక శాతం కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడినవిగా ఉండడంతో ప్రైవేట్ వాహనాలకు అధిక మొత్తంలో ఖర్చు చేయలేకపోతున్నామని, మరోవైపు ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్లేందుకు సరైన రవాణా లేక, గత్యంతరం లేక ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోయారు. ఈ నేపథ్యంలో భీమ్లా తండా, దామరభీమనపల్లి, నేరెళ్లపల్లి, చండూరు మార్గంలో ఉదయం సుమారు 8 గంటలకు, అలాగే సాయంత్రం 4 గంటలకు విద్యార్థుల రాకపోకలకు అనుకూలంగా ఆర్టీసీ బస్సు నడపాలని గ్రామస్తులు సర్పంచ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తే భీమ్లా తండాతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు పెరిగే అవకాశం ఉందని సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ అభిప్రాయపడ్డారు. వాసులందరికీ, వార్డు మెంబర్, వార్డు సభ్యులందరికీ, తండ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. తండ నుంచి 16 మంది పిల్లల్ని తల్లిదండ్రులు పంపించారు మా ప్రభుత్వ పాఠశాల దామరభీమనపల్లికి. ఇక్కడ ఏమైందంటే పిల్లలకు బస్ సౌకర్యం లేక ఇప్పుడు ఛార్జెస్ బేర్ చేసుకోవాలంటే చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే అంత పేద కుటుంబము. వాళ్ళు ట్రావెల్ అలవెన్స్, ఆటో ఛార్జ్ కానీ, వ్యాన్ ఛార్జ్ కానీ పెట్టుకోవాలంటే కూడా దానికి కొంచెం సంకోచిస్తున్నారు, పంపట్లేదు, ప్రైవేట్గా పంపిస్తున్నారు. వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లలు ఒక 4-5 రోజులు బడికి వచ్చిరు, కానీ ఈ ట్రావెల్ అలవెన్స్ ఇట్లా వస్తుందని చెప్పినా కానీ వాళ్ళు ఫస్ట్ డబ్బులు కట్టాలనే కోణంతో ఆలోచించి పిల్లల్ని పంపడం లేదు. ప్రభుత్వము ఉన్నది ప్రభుత్వం ప్రజల కోసమే కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అక్కదాకా బస్సు నడుస్తుంది. ఈ తండకు వచ్చిపోవాలి బస్సు, ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేయాలి. బస్సు ఏర్పాటు చేస్తే మా పిల్లలు ఉదయం పూట కరెక్ట్ బడి టైంకి, మళ్ళీ ఈవినింగ్ బడి టైంకి, ఈవినింగ్ 3 గంటలకు ఉండే బస్సు కరెక్ట్ 4 గంటలకు ఇక్కడ రావాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 8:30కి పోయే విధంగా బస్సు ఏర్పాటు చేస్తే ఈ తండ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో
చేరుతారు. ప్రభుత్వ విద్యను బలోపేతం అవుతుంది, ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మరియు రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి నేను ఈరోజు ట్వీట్ చేస్తాను. తప్పకుండా గ్రామ సర్పంచ్ గారు కూడా మాట్లాడతారు. 100% ఇక్కడ బస్సు ఏర్పాటు చేయాలి. 2-3 రోజుల్లో, వారంలో అదే వచ్చే బస్సే ఈ టైమింగ్స్ మార్చి ఈ టైంలో వచ్చే విధంగా బస్సు ఏర్పాటు చేయాలని గ్రామ తరఫున కోరుకుంటాను. మా బిడ్డతండకు అది రోడ్ ఉన్నది, సౌకర్యం ఉంది. కానీ ప్రైవేటు వెహికల్స్ వచ్చేసరికి ముగ్గు అక్కడ చూపుతున్నారు. కానీ గవర్నమెంట్కి వెళ్ళి మాకు గవర్నమెంట్ నుంచి బస్సు వచ్చిందనుకో, ఆర్టీసీ బస్సు వస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తాం కదా, మాకే భారం తగ్గిపోతుంది. కానీ కొంచెం ఈ గవర్నమెంట్ మనకు తీసుకొని కొంచెం శ్రద్ధ తీసుకొని మా పిల్లలను కూడా ఈ గవర్నమెంట్ ఈ బస్సు ఇక్కడికి వచ్చిందనుకో, మేము కదా సిటీగా పోయేటోళ్ళం కూడా మాకు చాలా సేఫ్ అవుతుంది. మాకు కూడా గవర్నమెంట్ మాకు సహాయపడ్డట్టు మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ పిల్లలు కూడా మాకు బీద పరిస్థితుల్లో ఉన్నాం చాలా వరకు. ఇక్కడ పెట్టుబడి పెట్టలేక ఆ ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తున్నారు, డబ్బులు 30,000 40,000 ఫీజులకు పోయి మాకు మా మీద నెత్తి మీద భారం పెట్టి మేము కూలినాలు చేసి బతికేటోళ్ళకు గవర్నమెంట్ బస్సు వస్తే మా పిల్లలందరూ మా గవర్నమెంట్ స్కూల్లో పోయి బాగా చదువుకుంటారని చెప్పేసి ఈ తండ నుంచి నేను సర్పంచ్గా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బస్సు రావాలి, బిమ్ల తండకు రావాలి, తండకు రావాలి. పాఠశాల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకే పంపుతాం. గవర్నమెంట్ బస్సు వస్తేనే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం, బస్సు వస్తేనే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం. ఒక ఫోటో తీయండి. చెక్ పవర్ రద్దుపై వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించాలని రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తిక్ కోరారు. శుక్రవారం నల్గొండలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగు నగేష్ ఆధ్వర్యంలో ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించే హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దుపై వస్తున్న వార్తలను ఖండించాలి, అలాగే వార్డు మెంబర్లకు నెలకు 3,000, ఉప సర్పంచ్లకు 5,000 గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెక్ పవర్ రద్దుపై వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించాలని రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తిక్ కోరారు. శుక్రవారం నల్గొండలో ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు జోగు నగేష్ ఆధ్వర్యంలో ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించే హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దుపై వస్తున్న వార్తలను ఖండించాలి, అలాగే వార్డు మెంబర్లకు నెలకు 3,000, ఉప సర్పంచ్లకు 5,000 గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ప్రకటించని ఎడల జూన్ 25న ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 25న నిర్వహించే భారీ ధర్నాకు ఉప సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మజ్జిగ నరేష్, మట్టా శ్రీనివాస్, కట్టంగూరు మండల అధ్యక్షుడు గోపగాని లింగమ్మ జానయ్య, ఐతగోని వెంకటేశం, సతీష్, నవ్య, అనిల్ కుమార్ గౌడ్, కడారి కొండల్, నక్కా రాజేష్, మర్రి శివ తదితరులున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్, పట్టణ అధ్యక్షుడు కట్టెగొమ్మల సాగర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా బీర్ల ఐలయ్య ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్, పట్టణ అధ్యక్షుడు కట్టెగొమ్మల సాగర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా బీర్ల ఐలయ్య ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఐలయ్య బీసీ వర్గానికి చెందిన నాయకుడని, ప్రజల మధ్య నుంచే ఎదిగి ఈ స్థాయికి వచ్చారని అన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళల సంక్షేమానికి పలు కార్యక్రమాలు, రైతులకు సాగునీటి సౌకర్యాలు, తాగునీటి సమస్యల పరిష్కారం, గ్రామీణ రహదారులు, వసంతపురం వద్ద వంతెన నిర్మాణం, కొలనుప్రాక బ్రిడ్జి నిర్మాణం, ఆలేరు ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం వంటి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులను ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టించుకొని సమస్యలకు ప్రస్తుతం పరిష్కారం లభిస్తుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోజుకు 18 నుంచి 20 గంటల పాటు పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రామాన తిరుగుతున్నారని కొనియాడారు. టీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్న సమయంలో చేయలేని పనులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసేవారు ప్రజల ముందుకు వచ్చి ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. గతంలో ఏ పార్టీలో ఉన్నారో, ఎవరితో కలిసి పనిచేశారో ప్రజలకు తెలుసని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సహించబోరని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియాలలో టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు ఆనందపడతా ఉన్నారు. మొన్న కల్లూరు రామచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ సోప్ టాపులు తప్ప ఏం లేవు ఎమ్మెల్యే గారి దగ్గర అని మాట్లాడుతున్నారు. సోప్ టాపులు ఎవరు చేస్తుర్రు, ఎవరు చేసిర్రు, ఎవరు ఇంట్లో వండుకుర్రు, ఎవరు కాలు మొక్కి నువ్వు టీఆర్ఎస్లోకి పోయి నువ్వు ఇలా ఎవరి మీద ఏం మాట్లాడుతున్నావు? 2023 అక్టోబర్ దాకా కూడా నువ్వు ఏ పార్టీలు ఉన్నావు, నువ్వు ఏ పార్టీలో పనిచేసినావు, ఎవరి కాలం మొక్కి జెడ్పీటీసీలో పడ్డావు, నువ్వు కనీసం వార్డు మెంబర్గా గెలవలేని నువ్వు కూడా ఇలా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతూ నీ ఇష్టం వచ్చి మాట్లాడతావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అక్కడ గన్నమల ప్రాజెక్టు వారు కాలు మొక్కి కేసీఆర్ దగ్గర కాలు మొక్కి నువ్వు టీఆర్ఎస్ కార్డు కప్పుకున్నప్పుడు ఏం చేసినావు, నువ్వేం మీకు పడేసినావు? ఈరోజు గెలిచిన 2 సంవత్సరాల లోపే ఎమ్మెల్యే గారు 1000 కోట్లతోటి దాన్ని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి అక్కడ రైతులు భూములు కోల్పోతున్న రైతులకు కూడా అక్కడ ఫండ్ ఇప్పిస్తూ ఉన్నాడు, డబ్బులు ఇప్పిస్తూ ఉన్నాడు. అక్కడ లేని విలువకు కూడా డబ్బులు రైతులు బతకాలని కలెక్టర్ గారితో, మినిస్టర్ గారితో, సీఎం గారితో ఈరోజు మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగొద్దని అక్కడ రైతులతో మాట్లాడుకుంటూ ఈరోజు పూర్తి చేస్తూ ఉన్నాడు గన్నవల ప్రాజెక్టును. సోప్టాప్లో ఎవరు చేసిరు? 2023 అక్టోబర్ 9న నోటిఫికేషన్ పడితే 2023 అక్టోబర్ 8న శంకుస్థాపన చేస్తామని ఒక మినిమం 100 శిలాపలకాలు వేసింది మీ ఎమ్మెల్యే గారు. అప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వం వైపు ఎమ్మెల్యే గారు వేసారు. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యే గారు కనీసం 24 గంటలకు 19 గంటలు 20 గంటలు ప్రజల గురించి, పేద రైతుల గురించి రైతులను రాజు చేయాలని ఈరోజు ప్రతి కళ్ళంకాడికి మీరు ఏసీ కార్ల కళ్ళాల కాడికి వేసుకొని తిరిగితే అక్కడ బీజేపీ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచితే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు డీజిల్ పెట్రోల్ నిరసనగా సైకిల్ మీద తిరుగుతూ ప్రతి కళ్ళంకాడికి పోయి రైతుల బాధలు తెలుసుకొని ప్రతి తడిసిన గింజలు కూడా కొనాలని అక్కడ అధికారులను ఆదేశిస్తూ అక్కడ పండించిన పంట ఈసారి ఎక్కువ పండిందని ఎక్కడ పడితే అక్కడ గోదాములు లీజుకు తీసుకొని మా ఎమ్మెల్యే గారు రైతులకు ఆదుకుంటా ఉన్నాడు. ఇంకొక మాజీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇప్పుడు గారు నింద ఎస్ఐఆర్ మీటింగ్ ఎందుకు పెడతారు? బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఓట్ చోర్ని, ఈ సీట్ చోర్ని ఎలా ఖండించాలి, ఎలా రేపు మన బిఎల్ఏలకు తెలియజేయాలని ఎస్ఐఆర్ మీటింగ్ పెట్టాలి. అన్ని పార్టీలు పెడుతున్నారు. మీరు కూడా మీ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది అనుకుందాం. నువ్వు ఎవరి గురించి మాట్లాడాలి, నువ్వు ఎవరి గురించి అది చేయాలి? అక్కడ నువ్వు బీజేపీ ప్రభుత్వం బిఎల్ఏలకు నువ్వు సలహా సూచనలు ఇవ్వండి. అక్కడ వాళ్ళు ఓటు ఎలా తీసేస్తారు, ఎలా ఓటు అప్లై చేసుకోవాలి అనేది మీ కార్యకర్తలకు, మీ బిఎల్ఏలకు సూచించండి. కానీ నువ్వేం చేస్తున్నావు? బీజేపీకి తొత్తుగా మారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అది చేస్తలేరు, ఇది చేస్తలేరు. దాన్ని దమ్ముంటే నీ వంగపల్లికి రమ్మంటే వంగపల్లికి వస్తాం, మా శివాలయం కాడికి రమ్మంటే శివాలయం కాడికి వస్తాం. నువ్వు బీజేపీల గురించి ఓట్లు చోరు చేస్తున్నారని వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? సోప్ టాపులు చేస్తా ఉన్నాడు. మేము వేసే శిలాపాలకాలకు కూడా ఇంతవరకు పనులు అయితే లేవు. రా నీ కాలువపల్లికి, మన కాలువపల్లికి రా. ఇక్కడ కొలనుపాకు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ మేము ఏ పథకాలు ఇస్తున్నాం, ఎన్ని రోడ్లు వేసినాం ఈ 2.5 సంవత్సరాల్లో, ప్రతి గ్రామానికి ఎన్ని రోడ్లు వేసినాం. ఇందిరామిన్లు ఓపెన్ చేస్తలేవా? ఇందిరామిన్లకు మా ప్రభుత్వాన్ని మా సర్పంచ్లకు ఇస్తలేరండి. ఈరోజు మీ సర్పంచులు చూడండి, ఎక్కడ మీ సర్పంచులు ఉన్న దగ్గర నేను చెప్తున్నా, మండల అధ్యక్షునిగా, మాజీ ఎంపీగా నేను చెప్తున్నా, గృహప్రవేశాలు చేస్తుంది మీ సర్పంచులు. మా ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తుంది మీ సర్పంచులు.
మీకు ఎక్కడ ఎవరు ఏ పార్టీ అని కాదు, ఎక్కడ ఏ బీదోడు ఉన్నా, బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ ఏదున్నా అందరు బీదోడు ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రతి బీదోనికి ఇల్లు ఇవ్వాలి, ప్రతి బీదోనికి సన్న బియ్యాలు ఇవ్వాలి, ప్రతి బీదోని ఆదుకోవాలి అనే విధానానికి మా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే గారితో మినిస్టర్ల గారితో మాట్లాడుకుంటూ అన్ని విధాలుగా అన్ని 119 నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాల్లో నెంబర్ 1 స్థానంలో ఇలా ఇందిరమ్మ ఇండ్లు మా నియోజకవర్గంలో మా మండలంలో ఉన్నాయి. నువ్వు తొప్పాశ ఆలేరు మండలంలో 64 ఇళ్ళు కడితే మేము వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో 500 చిల్లర ఇళ్ళు మేము కట్టి చూపిస్తున్నాం. దాదాపు 60% ఇళ్ళు గృహప్రవేశాలు అయిపోయినాయి. ఇంకా 40 ఇళ్ళు కూడా ఈ 10-15 రోజుల్లో గృహప్రవేశాలు చేస్తాం. రెండో విడత కూడా ప్రతి బీదోనికి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇంకా బీదోలు ఉన్నారో ఎత్తిపోస్తారు. మీరు ఒక మంచి పని చేసే వ్యక్తిని అనవసరంగా ప్రజల్లోకి చెడు భావన తీసుకురావాలని మీరు ఎందుకు కంకణం కట్టుకున్నారో ఒకసారి మాకు క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఊరుకోము. మీరు మా ఐలన్న జోలికి వస్తే తరిమి కొట్టే పరిస్థితి మీ బీఆర్ఎస్ నాయకులకు చూపిస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు కేసీఆర్, తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఈరోజు మా ప్రభుత్వం మా రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తున్న పథకాల గురించి తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఇంతకుముందు ఏ విధంగా జరుగుతున్నాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పనులు ఏమున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళైనా అందరితో మంచిగా ఉండి, మంత్రులతో మంచిగా ఉండి ఆయన మంచి నిధులను తీసుకొచ్చి ఆలేరు ప్రాంతాన్ని చేస్తుంటే ఆయన కాంట్రాక్టర్లని, భూదందాలని ఇంకేమేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీరు హెడ్లైన్స్ మరోసారి. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్. పెద్దఊర మండలం రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. చిన్న సూరారం గ్రామంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కటింగ్. సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. టీబీ రహిత తెలంగాణ లక్ష్యంగా నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ. భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తున్న పేట ఆలయాలు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలి. సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ చౌటుపల్ డివిజన్ సర్వసభ్య సమావేశం. నూతన డివిజన్ కార్యవర్గ ఎన్నిక. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. సర్పంచ్ లపంగి నరసింహ వెల్లడి. భీమ్ల తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పిస్తాం. గ్రామ సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ వెల్లడి. ఉప సర్పంచ్ల చెక్ పవర్పై వస్తున్న వార్తలను ప్రభుత్వం వెంటనే ఖండించాలి. ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తిక్ వెల్లడి. ఎమ్మెల్యే బీర్లైలేపై బీఆర్ఎస్ నేతల విమర్శలు మానుకోవాలి. కాంగ్రెస్ నాయకులు డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.